hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఐ జస్ట్ ఓకప్. ఇప్పుడు నాకు రోజు టీ తాగడం అలవాటు. సో యాజ్ దిస్ ఇస్ డే 1 ఆఫ్ 30 days, అంటే November 1st కాబట్టి. సో న్యూ ఇయర్కి ఇంకా 30 days ఉంది కాబట్టి ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. గైస్, న్యూ ఇయర్ కల్లా ఎంత అయితే అంత తగ్గుతాను. ఈ ఇయర్ ఎలాగో అయిపోయింది ట్రయల్ అండ్ ఎర్రర్స్లో. సో లెట్ మీ గివ్ మై బెస్ట్ అనుకొని ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడే లేసాను అండ్ ఐమ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లస్ క్యాలరీ కౌంటింగ్. So first let's make some tea. Our hearts beat to the city streets. We began to feel. మా ఇంట్లో నేను తప్ప ఎవరు మిల్క్ తాగరు. సో ఐ యూజువలీ ఫ్రీజ్ ఇట్. చూడండి, ఆ ఫ్రీజ్ చేసిన కొద్దిగా హీట్ చేసుకొని ఈ డికాక్షన్లో వేసేస్తా. కొంచెం బటర్ వేస్తాను, జస్ట్ టీ స్పూన్ అంతే. యూ కెన్ సీ. షుగర్ వేసుకోవట్లేదు బికాజ్ మార్నింగ్ షుగర్ తాగుతుంటే ఇట్ హ్యాస్ జస్ట్ ఇంపాక్టింగ్ మీ సో మచ్. అంటే లైక్ డే అంతా తినాలనిపిస్తుంది. సో ఇట్స్ షుగర్లెస్, బట్ ఆల్సో తక్కువ మిల్కే వేసుకుంటా. ఎందుకంటే మిల్క్ ఎక్కువ వేసుకున్నా మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి కదా. సో తక్కువ మిల్క్తో జస్ట్ లైట్గా తాగుతా అండ్ కొంచెం బటర్ వేసుకుంటా. ఇఫ్ యూఆర్ వండరింగ్ వై, ఇట్ విల్ కీప్ మై స్టమక్ ఫుల్. బటర్ ఎప్పుడు ఫ్యాట్ ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసు కదా. సో అందుకని జస్ట్ లైట్గా. So I'll just put in these. Our hearts beat to the city streets. We began to feel the fire. అన్ని వాష్లో ఉన్నాయి. సో ఈ జ్యూస్ ట్రైనర్ వాడు. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. Hey guys, so this is my first meal of the day. So 3 scrambled eggs with some onion, some oil and 2 leftover curries. Sorry, bad throat. ఏదో కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది గైస్ ఇంటి పక్కన. ఓకే, ఫస్ట్ డే ఇడ్లీ ఆర్ దోశ తిన్నా ఇట్స్ ఫైన్, కానీ వైట్ రైస్ లైక్ పులిహార ఇట్లాంటివి తింటే ఇంకా అంతే డే అంతా ఐ జస్ట్ బీ సో హంగ్రీ. ఇంకా దానికన్నా మిల్లెట్స్ బెటర్, మిల్లెట్స్ కన్నా ప్రోటీన్ బెటర్. సో యూ గాట్ ద ఆర్డర్ రైట్. సో ఇప్పుడైతే తినేస్తున్నా. ఇప్పటివరకు చాలా వెయిట్ చేశాను. ఒక బటర్ కాఫీ తాగా కదా ఇందాక, సారీ బటర్ టీ తాగా కదా. ఇప్పుడు 1 అయింది టైమ్. అమ్మో ఇంకా నా వల్ల కాదు, ఐఎమ్ హ్యావింగ్ ఇట్. సో 4 hours పెట్టుకున్నా కదా.
సో ఇట్స్ నథింగ్ లైక్ టు డూ విత్ టైమింగ్ గైస్. కాకపోతే నాకు క్యాలరీస్ తక్కువ తినాలని ఉంది, అండ్ అంత తక్కువ తినాలి అంటే I can't eat in like 4 meals or 3 meals, so I just need to have 2 meals and no snacks. That is the goal here. ఐ యాక్చువల్లీ లైక్ దిస్ రెసిపీ. కాకపోతే ఏమవుతుందంటే ఒక 1-2 ఎగ్స్ వరకు ఓకే, ఇంకా లాస్ట్ ఎగ్ అంత క్వాంటిటీ మిగిలిపోయాక ఐ డోంట్ రియలీ ఫీల్ లైక్ ఈటింగ్. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అంతే. 1 egg ఇస్ ఓకే, 2 eggs ఇస్ ఫైన్, 3 eggs ఇంకా నాకు ఎగుట్ అయిపోతుంది. దట్స్ వాట్ ప్రోటీన్ డస్ గైస్. అంతవరకే తినగలము, అండ్ తర్వాత తినాలని అనిపించదు. ఎంత టేస్టీగా ఉన్నా, దిస్ ఇస్ రియలీ టేస్టీ ద హోల్ కాంబో, బట్ తినాలని అనిపించట్లేదు. గైస్ టైం అయితే 2:40 అయింది. సో ఐ థింక్ యూ కెన్ సీ, యా 2:40. అసలు జిమ్కి వెళ్ళే టైమే కాదు, బికాజ్ నేను 1:30కి ఏమో తిన్నా కదా. సో అప్పటి నుంచి ఒకటే నిద్ర వస్తుంది, బట్ స్టిల్ ఎట్లా ఒకట్లా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతున్న జిమ్కి. యూజువలీ లైక్ వీకెండ్స్ ఈ టైంకి మై నాప్ టైం అనమాట. కాకపోతే ఇవాళ సండే, బట్ ఇంక ఈవినింగ్ ఏదో ఒకటి టైం పాస్ అట్లా అయిపోతుంది కదా. సో ఐ వాంటెడ్ టు గో టు జిమ్ నౌ. నిన్న కూడా వెళ్ళా ఇదే టైంకి, ఐ థింక్ అరౌండ్ 2 o'clock or 2:20 or సంథింగ్. వర్షం కూడా స్టార్ట్ అయినట్టుంది, ఇట్స్ వెరీ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. సో ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిగో. నాకే వింతగా ఉంది ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళడం జిమ్కి ఏంటి అని. బట్ నేను మెల్బర్న్లో ఉన్నప్పుడు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, పీపుల్ గో టు జిమ్ ఆర్ రన్నింగ్ ఆర్ వాకింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ 24/7లో ఏదో ఒక 1 hour ఖచ్చితంగా దే విల్ డూ. అట్లా చేసే వాళ్ళందరూ చాలా ఫిట్గా ఉంటారు. సో ఐ థింక్ యా, ఇప్పుడు అట్లీస్ట్ 10 years వర్కౌట్, ఓ లిఫ్టింగ్లు లేకపోతే ఓ జాగింగ్లు రన్నింగ్లు ఏం చేసాను. ఐ జస్ట్ వాక్ ఆర్ ఐ జస్ట్ డూ లైట్ సైక్లింగ్, లైట్ ఎలిప్టికల్ ఇట్లాంటివి. సో జస్ట్ మార్కింగ్ దట్ అటెండెన్స్ అనమాట, డైలీ 1 hour. సో ఐ వాంట్ టు డూ దట్, అంటే ఇట్లా యాడప్ ఇన్ ద లాంగ్ రన్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు వెళ్ళలేదు అనుకోండి, ఆ బర్న్ అయ్యే 400-500 calories కూడా బర్న్ అవ్వవు కదా. ఇట్స్ జస్ట్ లైక్ నథింగ్. నిద్రపోయి లేసినా బద్ధకంగా ఉంటుంది. సో అదేదో వెళ్ళొస్తే అయిపోతుంది అని చెప్పి డిసైడ్ అయ్యా. లెట్స్ సీ. నాకు ఎస్పెషల్లీ అసలు జిమ్కి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఐ క్యారీ దీస్ ఓల్డ్, ఎప్పటివో 6-7 years బ్యాక్వి ఐ క్యారీ దీస్ హెడ్ ఫోన్స్. సో అవి పెట్టుకొని ఐ జస్ట్ వాచ్ సమ్ మూవీ. జిమ్లో నెట్ రాదు, సో ముందే డౌన్లోడ్ చేసుకొని మరీ వెళ్తా. ఇట్స్ బికాజ్ యాజ్ ఇట్ విల్ యూ మార్కింగ్ అటెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. యూనో ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్. జిమ్కి వెళ్తే చాలు, ఐ గివ్ మై బెస్ట్. బట్ అసలు వెళ్ళాలని అనిపించిన డేస్ చాలా ఉండి అసలు వెళ్ళకుండానే అయిపోతుంది మ్యాక్సిమం. సో మార్కింగ్ దట్ అటెండెన్స్ విల్ మేక్ ఇట్ బెటర్. ఐ థింక్ ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకుంటే కన్సిస్టెన్సీ గురించి. ఎనీవే, ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది గైస్. ఐఎమ్ సో 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 టయర్డ్. అంటే తిన్న వెంటనే మనకి స్లీప్ వేయడం అలవాటు కాబట్టి ఆ స్లీప్ లేకుండా డైరెక్ట్ వర్కౌట్కి వెళ్ళి ఐ థింక్ అరౌండ్ 1.5 hours చేశాను. సైక్లింగ్ ఒక 1/2 hour, 1 hour ఎలిప్టికల్ అండ్ ట్రెడ్మిల్ ఒక 10 minutes. మళ్ళీ జిమ్ నుంచి మాకు 1 kilometer, అది కూడా వాక్ చేసుకుంటూ వచ్చా. సో ఇప్పుడే నేను ఈ మిల్లెట్స్ కుక్ చేసుకుంటున్నా. ఐ విల్ హ్యావ్ దిస్ యాజ్ మై డిన్నర్. టైం ఎంత అయిందంటే ఓకే 5-6 అయింది. యాక్చువల్లీ 1:30కి ఐ థింక్ ఐ హ్యాడ్ మై లంచ్ కదా. సో 2:30, 3:30, 4:30, 5:30
టెక్నికలీ 5:30 లోపల తినాలి, 1200 క్యాలరీస్ తినాలి. ఐ మీన్ 5:30 లోపల అని కాదు, 4 అవర్స్ స్పాన్లో తినాలి, 1200 క్యాలరీస్ తినాలి. సో ఖచ్చితంగా 1 or 2 అవర్స్ వర్కౌట్ ఆర్ వాకింగ్ ఆర్ ఏదో ఒకటి చేయాలి. దిస్ ఈజ్ మై గోల్ కాబట్టి 5:30 లోపల ట్రై చేద్దాం. ఈ ఫ్రై చేస్తున్నా. ఇది యాక్చువల్లీ డీప్ ఫ్రైడ్ కర్రీయే కానీ దాన్ని ఏమంటారు, అది లైక్ క్రిస్పీగా లేదు, మెత్తగా ఉంది. సో ఐమ్ జస్ట్ ఫ్రైయింగ్ ఇట్ అగైన్. హే గాయస్, సో ఇప్పటి వరకు క్యాలరీస్ వచ్చి 1080 అయ్యాయి. సో లైక్ ఈ 2 మీల్స్లా తీసుకున్నా కదా, ఎగ్స్ అను ఇంకా ఈవినింగ్ మిల్లెట్ మీల్. సో ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో ఇంకా 200 క్యాలరీస్ పెండింగ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చిక్ ఏమొచ్చిందంటే ఐ జస్ట్ హ్యాడ్ ప్రోటీన్ 41 గ్రామ్సే. సో పర్ అట్లీస్ట్ 1 కిలో పర్ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకుంటే ఆకలి వేయదు. సో అంటే నా వెయ్యి 69 కాబట్టి అట్లీస్ట్ 69 గ్రామ్స్ ఆర్ 65 గ్రామ్స్ తీసుకుంటే నాకు కొంచెం ఆకలి వేయదు. సో ఐ హ్యాడ్ జస్ట్ 41 గ్రామ్స్ కాబట్టి ఇప్పుడు ఏంటా అని ఆలోచిస్తుంటే క్యాలరీస్ బడ్జెట్ చూసుకుంటే ఐ జస్ట్ హ్యావ్ ఎదర్ ఇవి తింటే సమ్ 130-140 క్యాలరీస్ అవుతాయి, ఒక ఆరెంజ్ అండ్ ఒక పీస్ గోవా, ఆర్ 1 scoop whey protein. 1 scoop whey protein వచ్చి 130 calories, but it will give me around 22 grams protein if I'm not wrong. Let me check. Yeah, 24 grams protein వస్తుంది. రేపు పొద్దున్న వరకు ఆకలేదు, బట్ ఐ రియలీ వాంట్ టు ఈట్ ఫ్రూట్. ఇవాళ ఫ్రూట్ తినలేదు. నాకు యాక్చువల్లీ డేలో ఏదో ఒక ఫ్రూట్ 1 or 2 or 3 తినడం అలవాటు. సో ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఆ 130 క్యాలరీస్ యూనో 1200 అయిపోతాయి. ఇది తిన్న 1200 అయిపోతాయి, సో ఇది తిన్న 1200 అయిపోతాయి. సో మీకు అర్థమైంది కదా, ఇవి 130 క్యాలరీసే, ఇది 130 క్యాలరీసే. ఇందులో హార్డ్లీ సమ్ 3-4 గ్రామ్స్ వస్తుంది, ఇందులో 26 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో కన్ఫ్యూజ్డ్, నాకు అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రెండిట్లో కాంప్రమైజ్ అవ్వబుద్ధి అవ్వట్లేదు క్యాలరీస్లో. సో నేను ఏమనుకుంటున్నా, రెండు తినేసి రేపు మేబీ ఐ జస్ట్ యూనో మైనస్ దట్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా క్యాలరీస్ ఫ్రమ్ 1200 అని అనిపిస్తుంది. అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ యాడ్ చేస్తే ఒక 1300 అయింది అనుకోండి, రేపు మేబీ 1100 దీన్ని కొంచెం ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. బికాస్ ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్. ఓకే, ప్రస్తుతానికి ఐ థింక్ ఐమ్ ఈటింగ్ బోత్. జస్ట్ వాటర్, ఏమేయట్లేదు, అంత క్యాలరీ బడ్జెట్ మీకు రెడీగానే ఉంది. బట్ టైం వచ్చి 10:52 అయింది. అండ్ నేను 20,000 స్టెప్స్ చేసేద్దాం నైట్ 12 లోపల అనుకున్నా, బట్ 14,000. ఓకే, ఐల్ షో యూ. ఐ హోప్ యూ కెన్ సీ.
మేబీ ఇంకో 2000 స్టెప్స్ చేసి ఐ కాల్ ఇట్ డే. నేనేం రిలాక్స్ అవ్వలేదు, రెస్ట్ తీసుకోలేదు డే అంతా. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ నాట్ ఈవెన్ వర్కింగ్ టుడే సండే, బట్ స్టిల్ ఏందో స్టెప్స్ ఎక్కువ అవ్వలేదు. చాలా ట్రై చేశాను బట్ అప్పుడప్పుడు అంతే. ఇందాక టెరెస్ పైన ఒక 1 అవర్ ఎడిట్ చేస్తూ వీడియో వాక్ చేశాను. సో అప్పుడు కూడా కొన్ని స్టెప్స్ అయ్యాయి, బట్ 20,000 ఫినిష్ చేయడం లుక్స్ లైక్ ఇంపాసిబుల్ టాస్క్. 20,000 ఎయిమ్ చేశాను బట్ అవ్వలేదు. అండ్ 1200 క్యాలరీస్ తిని చాలా డేస్ అవుతుంది ఇంత తక్కువ తిని. యూజువల్లీ నేను 1500 అలా తింటా, క్యాలరీ కౌంటింగ్ చేసుకున్నా. బట్ ఇంత తక్కువ తిని చాలా డేస్ అవుతుంది కాబట్టి కొంచెం డిజీగా నీరసంగా ఉంది. సో అందుకే ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను. మా ఫ్రిడ్జ్ అంతా చాలా ఫుల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి ఐ హ్యావ్ మై గో టు డ్రింక్. ఐల్ షో యూ. సో ఈ ఫాస్ట్ అప్వి డ్రింక్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ నో వేర్ పెయిడ్ ప్రమోషన్, ఎందుకంటే నేను ఇవి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా అండ్ ఐ డోంట్ ఈవెన్ నో దేర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో ఈ 2 ఫ్లేవర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఆరెంజ్ది కూడా చాలా బాగుంటుంది. నేను ఐ ఆల్వేస్ ట్రై టు టేక్ ఎలక్ట్రోలైట్స్. నేను మల్టీవిటమిన్ తీసుకోను, ఎందుకంటే ఐ బిలీవ్ మై ఫుడ్ ఆల్రెడీ కవర్స్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్. బట్ నేను వాటర్ ఎక్కువ తాగుతా కాబట్టి ఐ థింక్ ఐ నీడ్ సాల్ట్స్. అందుకే నేను ఐ గో ఫర్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్. ఇందులో మల్టీవిటమిన్ కూడా బాగానే ఉన్నాయి టేస్ట్. సో ఇదైతే వర్స్ట్ ఉంటుంది గైస్, అసలు కోలా ఫ్లేవర్. ఇట్స్ హారిబుల్, ఇట్స్ నథింగ్ లైక్ కోకోకోలా. మనము ఫ్లేవర్ కోలా అని ఉంటే ఆబ్వియస్లీ కోకోకోలా అని అనుకుంటాము, అసలు బాగాలేదు. దిస్ బెర్రీ వన్ ఈజ్ గుడ్, ఆరెంజ్ వన్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో వాట్ ఐల్ డూ నౌ ఈజ్ జస్ట్ ఒక కోలా ఉంది, ఇది అయిపోయాక అది ఫినిష్ చేస్తా. జస్ట్ ఒక టాబ్లెట్ వేసి మంచిగా కోల్డ్ వాటర్ వేస్తా. ఇట్ స్టార్ట్స్ టు ఫిజ్ అప్, ఇఫ్ యూ కెన్ సీ. సోడా లాగా ఫిజ్ అప్ అవుతుంది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young